ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ప్రకటన గ్రంథం 1:7 చూస్తే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎలా చెప్పగలము ప్రభువు త్వరగా వస్తున్నారని అంటే, మత్తయి సువార్త 24 యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. శిష్యులు అడిగారు, ప్రభువా, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు అందుకు ప్రభు చెప్తున్నారు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, ఒక దేశం మీదకి మరొక దేశం వస్తుంది అని చెప్తూ అనేక చోట్ల కరువులు, భూకంపాలు, వరదలు వస్తాయని చెప్పారు. అంతేకాదు, మరి ఇది వేదనలకు ప్రారంభం మాత్రమే, అయితే అంతము అప్పుడే రాదు అన్నారు. కానీ ఈ మాటలు చెప్పి దాదాపుగా 2025 సంవత్సరాలు అవుతుంది ప్రియమైన వారలారా. అయితే వేదనలు ఎప్పుడో ప్రారంభమైపోయినాయి. 18వ శతాబ్దంలోనే యుద్ధాలు ప్రారంభమైపోయినాయి. మరి అంతము ఇప్పుడు మనం అంచె దినాల్లో ఉన్నాం. ప్రభు చాలా త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, ఆయన మనల్ని కరుణించాలని, అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రకృతిలో వచ్చే మార్పులు, మరి యుద్ధాలు, భూకంపాలు, వరదలు. అయితే 2 తిమోతి 3:1 మనుషుల్లో వచ్చే మార్పులు కూడా చెప్పారు. చూద్దామా? మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారట, ధనాపేక్షులుగా ఉంటారట, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, దూషకులు, అనురాగ ద్వేషులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, పైకి భక్తి గల వారిగా కనిపిస్తారు. మరి దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం మరి కోరుకుంటారు. మరి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం కదండి, ప్రజల్లో ఇలాంటి మార్పే మనకు కనిపిస్తుంది. భయంకరమైన వార్తల్ని మనం వింటూ ఉన్నాం. మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు, మరి ధనాపేక్షకులుగా ఉంటున్నారు, స్వార్థప్రియులుగా ఉంటున్నారు. మరి ప్రభువు రాకడ సమీపంగా ఉంది మరి అని ఇవన్నీ కూడా రుజువులండి. సమాజంలో ఈరోజు ఇవన్నీ కూడా మనకి రుజువులు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రకృతి మరి దేవుని రాకడకి తెలుసుకొని భయపడుతుంది. ప్రకృతి అంతా కూడా వణుకుతుంది. అందుకే ఆయన మరి ఉగ్రత నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరండి. మరి జెఫన్యా 2:3 ఏమని ఉందంటే, ఆయనను వినయము గలవారై ఆయనను వెదకి నీతిని అనుసరించినట్లయితే ఆయన ఉగ్రత దినమందు దాచపడతారని ఉంది. కనుక మొదటి రాకడలో వచ్చిన ప్రభువు ఖచ్చితంగా మరలా 2వ రాకడలో ఈ భూమి మీదకి మేఘారూఢుడై రాబోతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. ఆయన్ని సిలువకు అప్పగించిన వారు, హేళన చేసిన వారు, దూషిస్తున్నవారు, పొడిచి గాయపరిచిన వారు అందరూ చూస్తారండి. ప్రస్తుతం మాటలతో పొడిచి గాయపరుస్తున్న వారు కూడా చూస్తారు. ఆ దినం రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అవిధేయులు, అవిశ్వాసులు, మరి పంచభూతములు లయము కాబోతున్నాయి ప్రియమైన వారులారా. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఆయనని హత్తుకుంటారు. ఆయనతో కూడా మధ్యాకాశంలోనికి కొనిపోబడతారు. మిగిలిన వారు ఈ భూమి మీద ఎన్నో శ్రమలకి లోనవుతారండి, ఎన్నో వేదనలు ఎదురవుతారు. కనుక మీరు ఈ భూమి మీద విడిచిపెట్టబడి ఈ శ్రమలకి లోను కాకూడదనే దేవునికి ఇష్టం. మరి ఆయనతో పాటు ఆ మహా సంతోషకరమైన ఆయన సన్నిధిలోకి మీరు కొనిపోబడాలని, అక్కడ నెమ్మది, శాంతిని పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. కనుక భయంకరమైన నరకాగ్ని నుంచి నీ ఆత్మ తప్పింపబడాలనే మరి ఈ చిన్న సందేశం యొక్క ఉద్దేశం. మరి ఈ మాటలు మీరు విని మీ హృదయంలో చేర్చుకొని, మీ మాటలు మీ హృదయంలో ఫలించి మీకు కృప చూపును గాక. దేవుడు మీకు నెమ్మది, సమాధానము, సంతోషము మీకు కలుగజేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.